అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. పెంతెకోస్తు పండుగ దినమున క్రీస్తు శకం 33వ సంవత్సరంలో పేతురు ప్రసంగము ద్వారా జరిగిన గొప్ప మార్పు ఆనాటి ప్రజలలో. ఆ ప్రసంగం విన్న వేలాది మంది ప్రజలలో వచ్చిన విప్లవమే సంఘ ప్రారంభం. 41. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరేం చేశారు? దిన కార్యక్రమాలు చూడండి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక ఉండిరి. 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక తమ చరాశిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఆస్తులను సంపాదించినట్లేదే, దేవాలయాలు నిర్మించినట్టు లేదే. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని జ్ఞానాన్ని ప్రకటింపచేయటం కోసం వాళ్ళకున్నదంతా అమ్మి ఆస్తులను తెచ్చి అక్కడున్న సమానంగా అందరికీ పంచి దేవుని కార్యక్రమాలు జరిగించింది ప్రారంభ సంఘం. ఈరోజు వీరు నిర్మించుకున్న ఈ వ్యాపార సంస్థల నుండి సంవత్సరానికి ఎన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నామని లెక్కలు చూసుకుంటున్నారు. ఈరోజు వీళ్ళు దేవుని ముసుగులో ప్రేమనే భ్రమ చేత ప్రపంచాన్ని మోసగిస్తున్న ఎన్నో క్రైస్తవ సంస్థలున్నారు. దేవుని బొమ్మ చూపించి, ఇది భయంకరం కాదా? ఇది దోపిడీ కాదా? ఇది క్రైస్తవ్యానికి తగునా? అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. కారణం, ఎవరికి ఏ లోటు లేకుండా ఉన్నదంతా అమ్మి ఎవరికి కావాలో వాళ్ళకి పంచి ఇవ్వటం వలన ఎంతో మందికి సువార్త ప్రకటించబడింది. ఎన్నో వేల మంది మారిపోతున్నారు. నీ ధనాన్ని దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటించటానికి ఉపయోగిస్తున్నావా? నీ ధనాన్ని, దండిన ఈ ధనాన్ని, సంఘము నుండి వసూలు చేసిన ఈ ధనాన్ని, సంఘ సభ్యుల నుండి వసూలు చేసిన ఈ ధనాన్ని మేడలో మిద్దెలు కట్టుకుంటున్నావా? దేవుని జ్ఞానాన్ని, దేవుని సువార్తను ప్రపంచ ప్రజలకు ప్రకటించటానికి ప్రారంభ సంఘము తమకు కలిగినదంతయు చరస్థిరాస్తులను అమ్మిన తరువాత, ఆ ఆస్తులన్నింటినీ తీసుకొచ్చి పెట్టిన తరువాత వారి ఎక్కర కొలది పంచారు ఆనాడు. అలా పంచటం వల్ల 4వ అధ్యాయం వచ్చేసరికి 4వ వచనంలో వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వాక్యం వినటం వల్ల మార్పు వచ్చేసింది ప్రపంచ ప్రజల్లో. ఆనాటి ప్రజల్లో మార్పు వచ్చింది. అదే 4వ అధ్యాయం 32 నుంచి, విశ్వసించిన వారందరూ ఏక హృదయముతో ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తన కలిగిన వాటిలో ఏదియు తనదనే అనుకొనలేదు. ఎంత మార్పు వచ్చేసిందండి. ఆస్తులు సంపాదించుకున్నాం, ఆస్తుల పరిరక్షణ సంఘాలు, ఇలాంటి దరిద్రాలు ఏమీ లేవు. ఏ సంస్థను చూడండి, ఆస్తులు. ఈ సంస్థకు ఆస్తులు లేవని ఒక సంస్థను చూపించండి నాకు. వచ్చిన సంపాదనతో, సంఘం సమిష్టిగా కుదుర్చుకున్న ఈ డబ్బుతో, స్థిరాస్తులు అమ్మి ఇచ్చిన డబ్బుతో యేసుక్రీస్తును ప్రకటించారు. మీకున్నది మీరు దాచుకోకండి, మీకున్నది మీరు పెట్టండి, ఇక్కడ తీసుకురండి. దాన్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం, దేవుని మహాజ్ఞానాన్ని ప్రజలకు ప్రకటిద్దాం.